ఈ రోజు మీకు నేను ఆవ అట్టు ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. మనం ముందుగా జొన్న పిండి ఆర్ బియ్య పిండి ఏదో ఒకటి తీసుకోవచ్చు అనమాట. ఏది తీసుకున్నా పర్లేదు, అది ఆఫ్ ఇది ఆఫ్ తీసుకున్నా పర్లేదు. తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఇలా మొత్తము అట్టు పిండి ఉంటుంది కదా, అలా తడిపేసుకోవాలన్నమాట. తడిపేసుకున్న తర్వాత మనం ఇంకా దోశలాగా పోసుకోవాలి. అసలు ఈ ఆవ అట్టు ఉంటదండి మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో. అసలు నేను ఎన్నిసార్లు ట్రై చేసినా, అసలు ఎంత ట్రై చేసినా కూడా ఆ టేస్ట్ మాత్రం బీట్ చేయలేను. అది ఎందుకంత బాగుంటుందో అక్కడ మాత్రం నాకు తెలీదు. నేను వెళ్ళినప్పుడు మాత్రం చేపించుకుంటాను పక్క. ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్ మనం మొత్తం ఇలా ఆవ ఉంటుంది కదండి, అల్లపావ, అదంతా రాసేసుకొని ఆయిల్ వేసేసుకొని ఇంకా మనం ప్లేట్లోకి తీసుకొని తినేసేయడమే. అసలు ఎంత అద్భుతంగా ఉంటుందంటే చాలా చాలా బాగుంటుంది. దీన్ని పెరుగు పెట్టుకొని తినొచ్చు, లేకపోతే మ్యాంగో జ్యూస్, దేనికైనా పర్ఫెక్ట్ ఉంటుందన్నమాట.